నమస్తే, వెల్కమ్ టు శ్రీ ప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జలజీవన్ మిషన్ 2.0 పై కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. పల్లెల్లో ప్రతి ఇంటికి సురక్షితమైనటువంటి త్రాగునీరు అందించాలనేది తమ లక్ష్యమన్న కేంద్ర మంత్రి సిఆర్ పటేల్. జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా కొనసాగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలు, ఆలయానికి పోటెచ్చిన భక్తులు. జలజీవన్ మిషన్ 2.0 పై కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎంయూ చేసుకుంది. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు. పల్లెల్లో ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించాలన్నదే జలజీవన్ మిషన్ 2.0 లక్ష్యం. ఢిల్లీలో జరిగిన ఎంఓయూ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సిఆర్ పటేల్ క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వర్చువల్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. జలజీవన్ మిషన్ 2.0లో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం అనంతరం ఢిల్లీ నుంచి వర్చువల్ గా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పటేల్ మాట్లాడారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జలజీవన్ మిషన్ 2.0కు అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో ఈ విషయంపై సంప్రదించారని తెలిపారు. ఈ మిషన్ పొడిగింపు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపాదనకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. జలజీవన్ మిషన్ కార్యక్రమం మొదటి దశలో 16 కోట్ల మంది గృహాలకు కుళాయిలు ఇచ్చామని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులో జరిగిన కొన్ని లోపాలను సవరించి నిర్వహణ కూడా చేపడుతున్నామని వివరించారు. మరో 3 కోట్ల ఇళ్లకు సురక్షితమైన త్రాగునీటి అందించవలసి ఉందని తెలిపారు. 2024 కంటే ముందే మంజూరైనటువంటి పథకానికి అనుగుణంగానే ఈ మిషన్ పొడిగించినట్లుగా వెల్లడించారు. ఏపీలో నీటి నాణ్యతను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టామని సిఆర్ పాటిల్ పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల అవకాశాలు మరింత పెరుగుతాయని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఆయన సుమారు 3 గంటలకు పైగా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీలపై చర్చించారు. నియోజకవర్గాల సమస్యలపై ఆరా తీశారు. కమిటీల ఏర్పాటు విషయంలో పిఠాపురం మోడల్ గా మిగతా నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలని సూచించారు. కూటమి పార్టీల సయోధ్య విషయంలో దిశానిర్దేశం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి. 6వ రోజు దుర్గమ్మకు అత్యంత ప్రీతికరమైన కాగడమల్లిలు, మరవం, జాజులు మరియు చామంతి వంటి రకరకాల సుగంధభరితమైనటువంటి పూలతో ఆలయ అర్చకులు అమ్మవారిని అద్భుతంగా అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థాన అధికారులు దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల భాగంగా 6వ రోజైన మంగళవారం నాడు అమ్మవారికి నిర్వహించిన పుష్పార్చన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. దుర్గమ్మకు అత్యంత ప్రీతికరమైన కాగడామల్లెలు, మరవం, జాజులు మరియు చామంతి వంటి రకరకాల సుగంధభరితమైనటువంటి పూలతో ఆలయ అర్చకులు అమ్మవారిని అద్భుతంగా అలంకరించారు. ఈ దివ్య అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా పుష్పాల పరిమళాలతో నిండిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంది. సుగంధభరితమైన ఈ పుష్పార్చన సేవలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవటం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకునే దేవస్థానం అధికారులు దర్శనం కోసం ప్రత్యేక
ఏర్పాట్లు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్యార్థి శాఖ మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు పార్టీ కార్యకర్తల సమస్యలను విన్నవించగా మంత్రి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి అర్జీలు స్వీకరించారు. భూమి నమోదు, న్యాయవాదుల రక్షణ చట్టం అమలు, పన్ను వివాదాల వంటి సమస్యలపై వినతులు అందగా వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. వివేకానందరెడ్డి హత్య కేసును పక్కదారి పట్టించేందుకు వైసీపీ నేతలు ఆస్తుల వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి మండిపడ్డారు. తన తల్లి వైఎస్ విజయమ్మ విడుదల చేసిన లేఖలోని ప్రతి అక్షరం నిజమని, దమ్ముంటే ఆ లేఖపై జగన్ నే నేరుగా మాట్లాడాలని ఆమె సవాల్ విసిరారు. తమ కుటుంబ ఆస్తుల వివాదంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివేకానందరెడ్డిది హత్య అని తాను నిజం మాట్లాడటమే నేరమైందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. నిజం చెప్పినందుకే నాపై ఇంతగా విరుచుకుపడుతున్నారు. వివేక హత్య కేసులో సాక్షి మీడియా 7 గంటల పాటు గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేసిందో చెప్పే ధైర్యం వైసీపీ నేతలకు లేదు. దానికి సమాధానం చెప్పాల్సింది అవినాష్ రెడ్డి, సాక్షిని నడుపుతున్న భారతిరెడ్డి. ఆ విషయంపై మాట్లాడలేక ఆస్తులంటూ కొత్త వివాదాన్ని నడిపిస్తున్నారు అని ఆమె విమర్శించారు. తన ఆస్తుల కోసం పాకులాడుతున్నట్లుగా, చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మగా మారినట్లుగా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. తన పోరాటం ఆస్తుల కోసం కాదని, ఒకవేళ అదే తన అజెండా అయితే తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే పార్టీ పెట్టేదాన్ని అని ఆమె స్పష్టం చేశారు. జగన్తో తాను సంతకం చేసిన ఎంఓయూ పత్రాలను ఇన్నాళ్లు కోర్టుకు సమర్పించలేదని, కేవలం జగన్ తన తల్లిపై కేసు వేయడం వల్లే ఆ పత్రాలు బయటకు వచ్చాయని ఆమె వివరించారు. ఆస్తులు వాస్తవానికి మొన్న విశాఖపట్నంలో నేను ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ ఆస్తుల టాపిక్ రానేలేదు, ఆస్తుల గురించి నేను మాట్లాడనే లేదు. కానీ నా ప్రెస్ మీట్ తర్వాత ఆస్తులు ఆస్తులు అని పదే పదే మాట్లాడింది వైసీపీ నాయకులు. వాళ్ళ ఉద్దేశంలో ఒకే అబద్ధాన్ని పదే పదే 100 సార్లు చెప్తే దాన్నే నిజమని అనిపించొచ్చు అన్నది వాళ్ళ ప్రయత్నం కావచ్చు. కానీ వాస్తవానికి దేవుని అంశం ఉంది. ద ట్రూత్ హ్యాస్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్. కాబట్టే నిజం దాగదు అంటారు పెద్దలు. కానీ నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఆ రోజు మేము పెట్టిన ప్రెస్ మీట్ లో ఒక్క మాట కూడా ఆస్తుల గురించి మాట్లాడలేదు. మేం మాట్లాడిందల్లా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీత వివేకానంద రెడ్డి గారి హత్యని ఒక హార్ట్ అటాక్ లాగా చిత్రీకరించి ఆ థియరీని సునీత రెడ్డి గారు సృష్టించారు అని, అవినాష్ రెడ్డి గారు హత్య కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు అని మేము విమర్శించడం జరిగింది. ఎందుకు మాట్లాడాను అంటే అది వాస్తవం కాబట్టి. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్ తో చనిపోయారు అని సాక్షి టీవీలో చెప్తున్నారు. 7 గంటల నుంచి అక్కడ లోకల్ గా ఉన్నది అవినాష్ రెడ్డి గారు, అక్కడ లోకల్ గా ఉన్నది సాక్షి టీవీ వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్తుంటే ఎక్కడో సునీత హైదరాబాద్ లో ఇంకా బయలుదేరనే లేదు, సునీత సృష్టించింది అని అవినాష్ రెడ్డి మాట్లాడితే ప్రెస్ మీట్ లో ఇది అవాస్తవము అని చెప్పడం జరిగింది. అంటే నేను చేసిన తప్పల్లా నాకు తెలిసిన నిజాన్ని చెప్పడమా? నిజం చెప్పడమే కదా నేను చేసిన నేరం. అందుకే కదా ఇంతగా విరుచుకుపడుతున్నారు. నేను వివేకానంద రెడ్డి హత్య అని మాట్లాడితే వీళ్ళు ఆస్తులు అని మాట్లాడుతున్నారు.
ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే వీళ్ళకి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 7 గంటల నుంచి ఎందుకు హార్ట్ అటాక్ అని సాక్షి ప్రచారం చేసిందో దానికి సమాధానం చెప్పే ధైర్యం వీళ్ళకు లేదు కాబట్టి. ఎందుకంటే దానికి సమాధానం చెప్పాల్సి వస్తే ఎవరు చెప్పాలి? అవినాష్ రెడ్డి గారు చెప్పాలి, భారతిరెడ్డి గారు చెప్పాలి, సాక్షిని నడుపుతున్న భారతిరెడ్డి గారు చెప్పాలి. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారిది హార్ట్ అటాక్ అని సునీత సృష్టించింది అంటే దాన్ని విమర్శిస్తే మేము దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారు అంటే అసలైన విషయానికి మీకు సమాధానం చెప్పే దమ్ము లేకనే కదా. ఇంకేం అర్థం చేసుకోవాలి? ఏదేదో మాట్లాడారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని నేను పదే పదే నా ఆస్తులు కావాలని నేను అడిగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్లాలి అని నేను కుట్రలు చేసినట్టు, చంద్రబాబు గారి చేతిలో నేను సునీత కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నామన్నట్టు డిల్యూజనల్ గా ఏదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడడం జరిగింది. ఎందుకని? వాస్తవానికి ఇంకొకరి ఆస్తి అనుభవిస్తున్నది నేను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆస్తుల మీద నాకు ప్రేమ లేదు. నా పోరాటము ఆస్తుల కోసం కాదు, ఆస్తులు నా అజెండా కూడా కాదు. నిజంగానే ఆస్తులు నా అజెండా అయితే తెలంగాణలో పార్టీ పెట్టేదాన్ని కాదు, అప్పుడే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెట్టేదాన్ని. ఆస్తులే నా అజెండా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను సైన్ చేసుకున్న MOU పేపర్ ని ఇన్ని సంవత్సరాలు జగ్గైపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వడ్డీ రాయితీ ప్రకటించిన నేపథ్యంలో ఇళ్ల యజమానులు, షాపులు, గోడౌన్లకు సంబంధించిన బకాయిలను ఈ అవకాశాన్ని వినియోగించుకుని వెంటనే చెల్లించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు తేదీలోపు చెల్లిస్తే వడ్డీ రాయితీ ప్రయోజనం పొందవచ్చని తెలిపారు. అయితే గడువు ముగిసిన తర్వాత కూడా పన్నులు చెల్లించాలని, చెల్లించినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి దండోరా వేయటం, కుళాయి కనెక్షన్స్ మరియు విద్యుత్ కనెక్షన్ తొలగించే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. పట్టణాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ పన్నులు సమయానికి చెల్లించాలని అధికారులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నేను జగ్గైపేట మున్సిపల్ కమిషనర్. నా పేరు డిటివి కృష్ణారావు. ప్రభుత్వం వారు ఇంటి పన్నుల విషయంలో 50% డిస్కౌంట్ ఇస్తూ వడ్డీ మాఫీ చేస్తూ ప్రభుత్వం వారు ఆర్డర్ ఇచ్చారు. దాని ప్రకారంగా మీ ఆస్తి పన్నులు అనగా ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, నీటి కుళాయి పన్నులు 28/3/2026 లోపు చెల్లించాలని కోరుతున్నామండి. లేని యెడల ప్రభుత్వం వారు నిబంధనల ప్రకారం ఎవరైతే పన్నులు చెల్లించిన వారి వద్దకు మా సిబ్బంది వెళ్ళటం జరుగుతుంది. వారి ఇంటి వద్ద కానీ వారి షాపు వద్ద కానీ దండోరా వేయటం, ట్యాప్ కనెక్షన్స్ కనెక్ట్ చేయటం, కరెంట్లు వైర్లు కనెక్ట్ చేయటం జరుగుతుంది. కనుక ప్రజలందరూ సహకరించి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరియు పెద్ద మొత్తంలో చాలామంది ఉన్నారండి కట్టవలసిన వాళ్ళు. వాళ్ళ పేర్లు ప్రస్తుతం మేము ప్రకటించట్లేదు. 28వ తారీఖు తర్వాత అది కూడా సిటీ కేబుల్లో కానీ, పేపర్లో కానీ, వార్తల్లో కానీ ఎవరైతే చెల్లించరో వాళ్ళందరి పేర్లు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రకటిస్తామని తెలియజేస్తున్నామండి. కనుక ప్రజలందరూ సహకరించి మీ ఇంటి పన్నులు కానీ, కుళాయి పన్నులు కానీ, నీటి పన్నులు కానీ చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పలు అంశాలపై పవన్ దిశానిర్దేశం చేశారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు, జనసేన సభ్యత్వానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశంలో చర్చించారని, అత్యధిక మెజార్టీ సీట్లు సాధించాలని నిర్దేశించామని అన్నారు. వన్ టౌన్ సమావేశంలోనూ నియోజకవర్గంలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా జనసేనపై వైసీపీ నేతలపై బుర్ర జల్లితే అదేవిధంగా తిప్పికొట్టాలని పవన్ చెప్పారంటున్న జనసేన ఎమ్మెల్యే లోకం మాధవితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రధానంగా అసలు ఏ అంశాలు చర్చకు వచ్చాయో మనతో మాట్లాడటానికి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి ఉన్నారు. అవినరికి తెలుస్తున్నాం. మేడం చెప్పండి, వాళ్ళ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి ఏంటి? అందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఎమ్మెల్యేలతోని, ఎంపీలతోని, ఎమ్మెల్సీలతోని చేయడం జరిగింది. చాలా విషయాలు సుదీర్ఘంగా ఈరోజు ఇంటరాక్టివ్గా మా అభిప్రాయాలు తెలుసుకుంటూ
ఆయన ఈరోజు చర్చించడం జరిగింది. అందులో కొన్ని ముఖ్య అంశాలు ఏంటంటే, మాకు ప్రత్యేకంగా మా నియోజకవర్గాల్లో పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై వీటి ద్వారా జరిగిన అభివృద్ధి పనులన్నిటి మీద కూడా మాకు ప్రత్యేకంగా ఒక నివేదికను ఇవ్వడం జరిగిందండి. ఆయన చాలా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రం అంతటా ఆయన ద్వారా గ్రామీణాభివృద్ధికి ఈరోజు వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే జల్ జీవన్ మిషన్ మీద ఆయన చేసిన ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఎలా అయితే వైసీపీ ప్రభుత్వం దాన్ని నీరుగార్చిందో మనం దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, దాన్ని ఎలా పూర్తి చేసుకోవాలన్న దాని మీద కూడా మాకు ఈరోజు దిశానిర్దేశం చేయడం జరిగిందండి. అలాగే మెంబర్షిప్ డ్రైవ్ మీద కూడా మాట్లాడడం జరిగింది. మెంబర్షిప్ డ్రైవ్ ఈరోజు చాలా చక్కగా జరుగుతున్నది. కేడర్కి అండగా ఉండండి, బలంగా నిలబడండి. మనం నమ్ముకున్న మన సిద్ధాంతాల మీద మీరు ఎప్పుడు కూడా బలంగా నిలబడి మీరు కేడర్కి అండగా నిలబడితే పార్టీ బలోపేతం అన్నది మనం అనుకోకుండా అది ఆటోమేటిక్గానే జరుగుతుంది. ప్రజలకు అండగా ఉండండి, ప్రజా సమస్యల మీద పోరాడండి. ఎందుకంటే జనసేన పార్టీ పుట్టిందే పోరాటంతో కాబట్టి మనం దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని కూడా మాకు ఈరోజు దిశానిర్దేశం చేయడం జరిగిందండి. సార్ మేడం, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఏమైనా చర్చ వచ్చిందా? వస్తే అసలు ఎలాంటి ఎలా ముందుకు వెళ్ళాలని మీకు సార్ చెప్పారు? ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తున్నదండి. ఆ మెంబర్షిప్ డ్రైవ్ ద్వారా మేము మా పంచాయతీలు ఎలా ఉన్నాయి, అందులో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు, ఎలా ముందుకెళ్తున్నారు, వైసీపీ చేస్తున్న కుతంత్ర రాజకీయాలని మనం ఎలా, నీచ రాజకీయాలను మనం ఎలా తిప్పికొట్టాలి అన్న దాని మీద మేము ప్రత్యేకంగా ఆల్రెడీ చేస్తున్నామండి. అలాగే ప్రజల్లోకి బలంగా మన కార్యక్రమాలన్నీ తీసుకెళ్ళడం జరుగుతున్నది. ఆయన చేస్తున్న దిశానిర్దేశం మేము కూడా ఈరోజు కట్టుబడి ఉన్నది ఏంటంటే, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మొన్న ఎలాగైతే 100% స్ట్రైక్ రేట్ చూపించామో అలాగే జనసేన పార్టీ తనదైన బలమైన ముద్ర వేయాలి. వాట్ ఎవర్ షేర్ వీ టేక్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ వీఆర్ ద బెస్ట్ అన్నది మన లీడర్స్ కూడా అలాగే స్ట్రాంగ్గా నిలబడాలన్నది చెప్పారండి. ఇట్స్ టూ ఎర్లీ ఫర్ ద డిస్కషన్, బట్ అయితే మనం రెడీ అవ్వాలి అన్నది మటుకు చెప్పడం జరిగిందండి. మేడం, అదేవిధంగా మీరు జనసేన పార్టీ పుట్టుకతోనే పోరాటాల నుంచి వచ్చింది, కానీ వైసీపీ చేస్తున్న కుట్ర రాజకీయాల్ని ఎటు వ్యక్తిగతంగా కూడా వాళ్ళు కొంచెం చేస్తున్న పరిస్థితి, దాన్ని ఎలా తిప్పికొట్టబోతున్నారు? ఖచ్చితంగా ఈరోజు ఆ అంశం మీద కూడా జనసేన మాకు దిశానిర్దేశం చేశారండి. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ కూటమి చాలా బలంగా ఉన్నది. వాళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇది 15 ఏళ్ళు కలిసి ఉంటాం. ఈ 15 ఏళ్ళు రాష్ట్ర అభివృద్ధిని చాలా గొప్పగా తీసుకువెళ్తామని చెప్పడం ఈరోజు వైసీపీ వాళ్ళు జీర్ణించుకోలేకపోవడం వల్ల పరిపాలనే తప్పు పట్టలేకపోతున్నారు. చక్కగా సంక్షేమం అందిస్తున్నాం, అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నాం, జాబ్ క్రియేషన్ తీసుకెళ్తున్నాం, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం, గ్రామీణాభివృద్ధి మీద తనదైన ముద్ర వేస్తూ మూలల రోడ్లు, కాలువలు చేయించే దిశగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ లో చూసుకుంటే ఇటు అరకు కానీ అవన్నీ కూడా చాలా మంది డోలీ మోతను కూడా నిరూపించారు. అది పవన్ కళ్యాణ్ గారు అది తిప్పికొట్టలేక ఇటు జగన్ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద చాలా ఆరోపణలు చేస్తారు. అది మీరు ఎలా చూస్తారు? ప్రత్యేకంగా అదేనండి, ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యక్తిగతంగా ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద బురద జల్లుడు రాజకీయం చేస్తున్నారు. అది ఖండించేటట్టు మనం ఉండాలి. మనం తప్పు చేయనప్పుడు పర్సనల్ని పార్టీలోకి, పరిపాలనలోకి తీసుకురాకూడదు. ప్రభుత్వంలోకి మనం తప్పు చేయలేదు అన్న దాని మీద మనం గట్టిగా నిలబడాలి. అలాగే మనం చేస్తున్న సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి అన్నది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాకు దిశానిర్దేశం చేశారండి. ఈ కూటమి విడిపోవాలని, అలాగే జనసేన కూటమిలో ఉండకపోతే కూటమి బలహీనం అయిపోతుందని వాళ్ళు చేస్తున్న నీచ రాజకీయాలు, ఓటు రాజకీయాలని మనం ఈరోజు తిప్పికొడుతూ కులం, మతం భేదం లేకుండా, అలాగే పార్టీలకు అతీతంగా మనం ఈరోజు అందిస్తున్న సంక్షేమాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక చేస్తున్న ఈ పనులని మనం తిప్పికొట్టాలి, బలంగా నిలబడాలన్నది కూడా ఈరోజు జనసేన మాకు చెప్పడం జరిగిందండి. మేడం, అదేవిధంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయం కూడా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమని చెప్పి కూడా వాళ్ళు ఏమైనా వివరణ ఇచ్చారా? దానిపై ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు అరవ శ్రీధర్తో మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అది నాకు తెలియదండి, ఎందుకంటే దాని మీద 3 మంత్ కమిటీ వేశారు. సో పవన్ కళ్యాణ్ గారే అది చూసుకుంటారండి. ఎందుకంటే ఒక వ్యక్తి తప్పు చేశాడు అని ఆయన నమ్మితే ఆ వ్యక్తిని పూర్తిగా పార్టీ నుంచి ఆయన దూరం పెడతారండి. ఆ వ్యక్తి తప్పు చేయలేదు, ఆయన మీద బురద జల్లుడు రాజకీయం చేశారు అని
ఆయన నమ్మితే ఖచ్చితంగా ఆ వ్యక్తికి అండగా నిలబడతారండి. ఆ విషయంలో ఎటువంటి తేడా ఉండదు. అది మా జనసేనాని తలకు గొప్పతనం అని కూడా నేను చెప్తాను. థ్యాంక్ యూ మేడం. మొత్తం మీద చూసుకున్నట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు అందరూ కూడా భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పార్టీ బలోపేతంపై కృషి చేయడానికి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమకు దిశానిర్దేశం చేశారని చెప్పి, అదేవిధంగా వైసీపీ చేస్తున్న బురద రాజకీయాలన్నింటినీ తిప్పికొట్టడానికి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమకు దిశానిర్దేశం చేశారని చెప్పి కూడా ఇక్కడ లోకం మాధవి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో అఖిల్తో లిఖిత, వీడియోచల్ న్యూస్, విజయవాడ. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ఆపేయడం దుర్మార్గమని మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. రాయలసీమపై చంద్రబాబు నాయుడుకు ఎందుకింత ద్వేషమని ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో 900 కోట్లతో 90% పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు నిలిపివేయడం అన్యాయమని అన్నారు. తెలంగాణకు వేలు చేసేలాగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. అల్మటి ఎత్తు పంపుపై నిర్లక్ష్యంగా చూస్తున్నారని, పోలవరంలో కూడా నీటి తక్కువ నిల్వలతో రాష్ట్రానికి నీటి కొరత వస్తుందని హెచ్చరించారు. ఎయిమ్స్, బ్యాంకులు, హైకోర్టు, స్టీల్ ప్లాంట్ వంటి సంస్థలను తరలించడం రాయలసీమపై ప్రేమే లేదని నిదర్శనమని అన్నారు. ఈ రోజున ఆర్డిటి సంస్థకు విదేశీ నిధుల వాడుకునే అనుమతి లభించింది. FCRA. కానీ ఇక్కడ పొద్దున్న లేస్తున్నట్లుగానే తెలుగుదేశం పార్టీ అది తాము సాధించిన విజయంగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. నిజంగా అనంతపురం జిల్లా ప్రజలు ఆశ్చర్యపడతా ఉన్నారు, నివ్వెరపోతా ఉన్నారు. అసలుకి ఏదైనా కార్యక్రమం జరిగితే ఇమ్మీడియట్గా తమ ఖాతాలో వేసుకునే క్రెడిట్ చోరీ అలవాటైపోయింది లేకని నవ్వుకుంటా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, అయ్యా మిమ్మల్ని మేము అడుగుతూనే ఉన్నాం. మా జిల్లాలో పేద పిల్లలు అడిగారు, దళిత సంఘాలు అయితే ఆఖరి కంటి మీద నిద్ర లేకుండా పనిచేశాయి దీన్ని అసలుకి ఆపడం కోసం, ఆడిటిని కాపాడుకోవడం కోసం. అటు వివిధ రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున మాట్లాడాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చాలా అసలుకి సమరశీలమైన యాక్టివిటీతో ముందుకెళ్లిన కార్యక్రమం గుర్తు చేస్తూ ఉన్నాం. నేను అడగాలనుకుంటా ఉన్నాను, ఎక్కడైనా మీరు ఒక పోరాటం చేశారా? వచ్చి మాట్లాడడమే, మాట్లాడుతూ మాట్లాడతారు. ఎప్పుడు కూడా అది జగన్ రెడ్డి గారి హయాంలోనే పోయింది అని మాట్లాడుతూ ఉంటారు. అయ్యా దీని అనుమతులు నిరాకరించింది 21/4 ఏప్రిల్ 25లో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాలు చూసే శాఖ 21వ తారీఖున ఏప్రిల్ 25లో లెటర్ పంపించింది. ఇది అన్ని సంతకాలతో ఉన్న ఓ లెటరు, దీనిపై నోటరీ లేదంతే, లెటర్ ఇది. బహుశా 25లో మీరే అనుకుంటే అధికారంలో ఉన్నది అంటే మీరంటే ఎన్డీఏ కూటమి కదా అని నా ఉద్దేశం. కేంద్రంలో విపరీతంగా చక్రం తిప్పే శక్తి సామర్థ్యాలున్న మీ కూటమిలో మీరు మీ నాయకత్వంలో 21వ తారీఖున ఏప్రిల్లో ఇది బంద్ అయింది. మళ్ళీ తిరిగి రావడానికి ఒక సంవత్సర కాలం పట్టింది. ఈ సంవత్సర కాలం ఆధ్వర్యంలో కావచ్చు, లేకపోతే అలాగే ప్రజా సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అనంతపురం జిల్లాలో ఎక్కువ సేవలు అందించిందో కళ్యాణదుర్గ్ నియోజకవర్గంలో కూడా రంగయ్య గారి ఆధ్వర్యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బైక్ ర్యాలీ కూడా నిర్వహించడం, మే 17వ తేదీ 2025లో కూడా బైక్ ర్యాలీ నిర్వహించడం, అనేకమైన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇదే కాకుండా బైక్ ర్యాలీనే కాకుండా ఒక పాదయాత్ర కూడా, అంటే ఏదైతే 1969లో ఎక్కడైతే కార్యక్రమంలో ఫెర్రర్ గారు ఎక్కడైతే ప్రారంభించారో, బెలుగుప్ప మండలం గొంచి తండాలో ప్రారంభించారో అక్కడ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 19 రోజులు కూడా పాదయాత్ర కూడా చేసేసి ఈ ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి తీసుకొని రావడానికి దానికి కూడా సంతోషానికి వ్యక్తపరుస్తూ నేను చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇటువంటి ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో కడకు వారు అటువంటి 55 సంవత్సరాలు చేసిన కార్యక్రమంలో
ఆస్తులు కూడా, ఎందుకంటే వారు హెల్త్ విషయంలో కానీ, ముఖ్యంగా బత్తలపల్లి, కనేకల్లు, ఇక్కడ ఉండే కళ్యాణ్ దుర్గ్ ఉండే హాస్పిటల్ని మెయింటైన్ చేయడానికి ఆస్తులు కూడా అమ్మడానికి కూడా సిద్ధమైపోయిన ఆర్డిడి సంస్థను కూడా అటువంటి పరిస్థితి భవిష్యత్తులో చిన్న చిన్న కారణాలతో తేవద్దని చెప్పేసి కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జలజీవన్ మిషన్ 2.0 పై కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. పల్లెల్లో ప్రతి ఇంటికి సురక్షితమైనటువంటి త్రాగునీరు అందించాలనేది తమ లక్ష్యమన్న కేంద్ర మంత్రి కెఆర్ పటేల్. జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలతో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా కొనసాగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలు, ఆలయానికి పోటెచ్చిన భక్తులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.